ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుశ్రీ ప్రపంచం. ఈరోజు మన టెర్రస్ గార్డెన్ నుండి వీడియో వస్తుందండి. అందరికీ లేట్గా బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. మనం ఈరోజు వచ్చేసండి మనము మల్బరీ ఫ్రూట్స్ చూద్దామండి. మల్బరీలో చాలా రకాలు ఉంటాయండి. మల్బరీలు ఉంటాయి. మనం మామూలుగా కామన్గా చూసే మల్బరీలు బ్లాక్ కలర్లో వస్తాయి. ఫస్ట్ గ్రీన్ కలర్లో వచ్చి తర్వాత రెడ్గా ఓన్లీ 1 ఇంచే ఉంటాయి. బట్ ఇందులో గ్రీన్ మల్బరీ ఉంటుందండి, వైట్ మల్బరీ కూడా ఉంటుంది. మనకి గ్రూపుల ద్వారా ఇలా ఉండడం వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది, ఓహో ఇన్ని రకాల మల్బరీలు ఉన్నాయా ఇవే అని. ఇంకో చూడండి మన గార్డెన్లో ఇది నేను వచ్చేసి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. 2 ఇంచెస్ ఉందండి, 2 ఇంచెస్. ఇది గ్రీన్ మల్బరీ అండి, మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంటుంది మల్బరీ. 2 ఇంచెస్ చూడండి, 2 ఇంచెస్ చాలా వచ్చాయి మనకి. ఇక్కడ కూడా ఉంది 2 ఇంచెస్. పెద్దగా అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అయితే 2 ఇంచెస్ వస్తుంది. గ్రీన్ కలర్లోనే ఉంటుందండి మల్బరీ మొత్తము. మామూలుగా ఇలా చూడండి, ఈ మల్బరీలేమో ఇలా బ్లాక్గా అయిపోతాయి కదా మనకు. ఇవేమో 1 ఇంచే మనకి, ఇట్లా వచ్చేసి 1 ఇంచ్ ఉంటాయి. కానీ మనకి అవేంటంటే 2 ఇంచెస్ ఉంటున్నాయి మనకి. మల్బరీలో ఇన్ని రకాలండి. వైట్ మల్బరీ కూడా ఉంది మన దగ్గర. ప్లాంట్ కానీ ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదండి. మీకు ఆ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతే కనుక మీకు వైట్ మల్బరీ కూడా చూపిస్తాను. ఈ మల్బరీ కూడా అండి మనము ఇంకా చూద్దామండి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా పెద్ద సైజ్ అవుతాయా, ఇంకేమన్నా అంటే ఫ్రూటింగ్ అంటే మనకి పండినప్పుడు కలర్ మారుతుంది కదా, అలా ఏమన్నా అవుతుందా. కానీ యాక్చువల్ అయితే గ్రీన్ మల్బరీ అనే తీసుకున్నాను. ఇలా వచ్చింది మీకు. ఇది వీడియోలో చూద్దామని చెప్పేసి వీడియో చూపిస్తున్నానండి. చాలా రోజులు అవుతుంది మన టెర్రస్ గార్డెన్లో నుండి మీకు వీడియోస్ రాక. మళ్ళీ గార్డెనింగ్ మొదలు పెట్టాలండి. మీకు ఇలా తేడా తెలుస్తుందని. ఇవి మామూలుగా మనకి కామన్గా ఉండే మల్బరీ అండి. ఇది వచ్చేసి గ్రీన్ మల్బరీ, లాంగ్ మల్బరీ, గ్రీన్ లాంగ్ మల్బరీ అనమాట. ఇంకా మనము మన గార్డెన్లో వచ్చేసండి మిరియాలు కూడా ఉన్నాయి. అలాగే నిమ్మకాయలు ఉన్నాయండి. నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. రాధికనే చూసుకుంటుందండి, నేనైతే రావట్లేను. దాదాపుగా 2-3 మంత్స్ అవుతుంది. మనం నవంబర్ నుండి నేను అసలు గార్డెన్కి రావట్లేదు. నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ నుండి మీకు గార్డెన్ వీడియోస్ కూడా రావట్లేవు. ఇది సూది నిమ్మ అంటారు కదండి, సూది నిమ్మ అంటే ఇక్కడ షార్ప్గా ఉంటాయి. అస్సలు సీడ్స్ ఉండవండి ఇందులో. బట్ మనము మెన్యూర్ ఇవ్వాలండి. సైజ్ అనేది చాలా స్మాల్ అయిపోయింది. మెన్యూర్ ఇద్దాము. మెన్యూర్ ఇస్తే కనుక మళ్ళీ మనకి కొంచెం ఇంకా మనము ఈరోజు మిరియాలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. మన గార్డెన్లో అన్నీ కట్ చేశానండి, ప్రూనింగ్ చేసేసాను మొత్తము చెట్లు. మళ్ళీ ఇప్పుడు కొంచెం మెన్యూర్స్ ఇది రేపు చేసి మెన్యూర్ ఇవ్వాలండి. మొక్కలు డల్ అయిపోయినాయి. మిరియాలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఏం లేదండి, జస్ట్ వీటిని కడిగి ఎండపెట్టడమేనండి. హార్వెస్ట్ చేసుకుందాము. ఆల్రెడీ ఒకసారి నేను హార్వెస్ట్ చేశాను మిరియాలు హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇవి జస్ట్ ఏం లేదండి, కడిగేసి ఆరబెట్టేయడమేనండి. మిరియాలు మనము ఇలా అయిపోతాయి, డ్రై అయిపోతాయి అంతే. ఇగో డ్రై మిరియము. జస్ట్ ఏం లేదండి, వీటిని కడిగేసి ఆరబెట్టుకోవడమే మిరియాలు. మన దగ్గర 2 ప్లాంట్స్ ఉన్నాయండి. ఇదేమో బుష్ మిరియాలు, బుష్ అనమాట, బుష్ వెరైటీ మిరియాలు. దాంట్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. ఇంకోటేమో తమలపాకు లాగా పారుతూ ఉంటుంది అన్నమాట పైకి. అదేమో ఆ వెరైటీ. అందులో పెట్టాను, మడిలో పెట్టాను. అరటి చెట్లు, మునగ చెట్టు మనకి అంతా కొంచెం మనము గార్డెన్లోకి రాకపోవడం వల్ల కొంచెం అన్ని ప్లాంట్స్ పాపం రాధిక ఒక్కటే చూస్తుందండి. మొత్తం ఇవన్నీ వైట్ శంకు పూలు ఇవన్నీ సీడ్స్ అవుతున్నాయి. కొంచెం దవనము తీసుకున్నామండి. అలాగే చిక్కుడు ఉందండి, చిక్కుడు హార్వెస్ట్ చేసుకున్నాము. అక్కడ గోడకాడ చాలా ఏమో 365 డేస్ చిక్కుడు అండి. 365 డేస్ చిక్కుడు. ఈ చిక్కుడు
కుదిరి గార్డెన్లోకి వస్తామండి, వీడియో చేద్దామని. ఆ సౌండ్లు, నాదేమో ఈ మైక్ ఒకటి పాడైపోయింది. దానిమ్మ చూడండి, సాయిల్ అనేది ఇలా ఉండాలన్నమాట. సాయిల్ గట్టిగా ఉండకూడదు, అప్పుడు మనకి మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి, నేను అక్కడక్కడ పెడతానండి చిక్కుడు. అక్కడో 10 వస్తూ ఉంటాయి. ఇది ఒక రకమైన చిక్కుడు, ఇలాగే పెట్టేస్తాను, మనకి మళ్ళా అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పుడు చిక్కుడు అలా వస్తూ ఉంటాయి మనకి గార్డెన్లో. దానిమ్మ చూడండి, దానిమ్మ కూడా వస్తుంది. ఒక 2 పడ్డాయి దానిమ్మకాయలు. కొంచెం మెన్యూర్స్ ఇస్తూ ఉంటాయండి, పర్వాలేదండి. మనకు కిలోల కొద్ది రాకపోయినా మన ఫ్యామిలీకి అయినా అది వేరే సాటిస్ఫాక్షన్ లేండి మనకి. మరి ఇప్పుడు ఇక్కడున్న మనకు పరిస్థితుల్లో మనకు నేలలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. ఈ హార్వెస్ట్ చేసుకుందామండి రోజ్ ఫ్లవర్స్. మంచి కలర్ అండి, మంచి పింక్, రెడ్, మంచి కలర్స్. పత్తి కాటన్ అండి, కాటన్ కూడా మనకి చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో. చిక్కుడు కనిపిస్తున్నాయా మీకు? చూడండి ఎన్ని వచ్చాయో. ఒక 1/4 కిలో అన్నీ ఒక చెట్టుకి. ఇవన్నీ పర్పుల్ చిక్కుడు అండి. చూడండి, ఫోటో తీరా బిడ్డ. ఇట్లా ఒకటి పర్పుల్ చిక్కుడు చూడండి. ఇటన్నీ ఉన్నాయి మనకు. అన్నీ ఒక్క దగ్గర ఫోటో తీయాలన్నా కష్టం, కానీ ఒక గుత్తికే చూడండి ఎన్ని వచ్చాయి. మందులు లేని కూరగాయలు, మనకు టేస్ట్లో కూడా తేడా ఉంటుందండి. బయట మనం అర్ధ కిలో కూరగాయలు తెచ్చుకొని, మనము ఇక్కడ ఉన్నాయి ఇంకా కిలో కూరగాయలు తెచ్చుకొని 1/2 కేజీ కర్రీ వండితే అది ఎందుకో బెరడు ఉంటుందండి చిక్కుడు. అదే మన గార్డెన్లో ఒక 1/4 కేజీ ఒక్క పూటకైనా మస్తు హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. ఇలా సీడ్స్ మనకి ఎక్కడైనా మర్చిపోయి ఉన్నాయనుకోండి, మనకు అక్కడ సీడ్స్ ఫామ్ అవుతాయి. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి, ఇంకా ఆ చిక్కుడు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, మనకు కనపడవు. ఇంకా ఈ కొమ్మల్ని ఇలా పైకి పంపించాలి. ఇంక ఇక్కడ చాలా ఉన్నాయి అక్క. చూడండి, ఇంకా చూడండి ఎన్ని వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక హ్యాపీనెస్ అండి. రోజు గార్డెన్లోకి రాగానే ఏదో ఒకటి మనకు స్పెషల్. చూడండి, సీడ్స్ అప్పుడు ఫామ్ అయినాయి చక్కగా. టమాటా చెట్టు కూడా ఉంది, ఇందులో టమాటాలు కూడా చూడండి. టమాటాలు కాస్తున్నాయి. ఇట్లా మడులు కట్టించుకుంటే ఏంటంటే కొంచెం తక్కువ పని ఉంటుందండి. ఒకరోజు నీళ్లు పోయకపోయినా మొక్కలు అనేవి మనకి, ఒకరోజు నీళ్లు పోయకపోయినా చూడండి ఎన్ని ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోయింది చెట్టు. ఏంటో దాక్కుంటున్నాయి. ఒకటి మంచి కట్టె పెట్టి ఉన్నాయి.
ఇట్లా ఇట్లా చూడండి దోసకాయలు వస్తున్నాయి, స్ట్రాబెర్రీస్ చూడండి, దోసకాయలు బుజ్జి బుజ్జి దోసకాయలు ఇంకా పెద్దగా అవుతాయి మనకి. ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. హార్వెస్ట్కి ఈరోజే హార్వెస్ట్కి అయితే స్ట్రాబెర్రీస్ లేవండి, నిత్యం మళ్ళీ ఉంటాయండి. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి. నా దగ్గర ఇది ఒక్కటే కలర్ ఉంది, వైట్, ఎల్లో, ఏమేమో కలర్స్ వస్తున్నాయి దాంట్లో. మెంతులు చాలా అయిందండి, మెంతి హార్వెస్ట్ చేసుకుందాము నెక్స్ట్ వీడియోలో. అన్నిట్లలో ఇలా వేసేస్తానమాట సైడ్కి. అవి ఇంకా మనకి హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి. హార్వెస్ట్కి రెడీగా ఉందండి, ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇది పింక్ అండి, ఇది పింక్ బ్రహ్మకమలము చినంగాకు సీడ్స్ అండి. ఇలా గల్గల్ మన సౌండ్ వస్తుంది చూడండి, చినంగాకు సీడ్స్. ఇప్పుడు హార్వెస్ట్ చేసి ఇవి తీసేసుకొని దాచిపెట్టాలి. ఇగో ఇవన్నీ అవేనండి సీడ్స్, ఇలా ఉంటాయి చినంగాకు సీడ్స్. ఇలా కలెక్ట్ చేసుకుంటానండి నేను. ఇలా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి సీడ్స్. ఇక్కడ కూడా కనుపు చిక్కుడు ఉందండి, కానీ నేను ఇవి సీడ్స్ కుంచేస్తున్నాను. చూడండి కనుపు చిక్కుడు అంటే ఇలా వస్తాయండి బుజ్జి బుజ్జిగా, కానీ ఇవి నేను సీడ్స్ కుంచుతున్నానండి. చాలా గింజ కనుపు చిక్కుడులో చిక్కుడు అనేది చిన్నగా ఉంటుంది, మళ్ళీ వచ్చేసి గింజ లావుగా ఉంటుందండి, గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట. ఇదొక రకమైన చిక్కుడు. చూడండి ఇక్కడ ఇలా ఇది నేను కొంచెం హార్వెస్ట్ చేయట్లేనండి, సీడ్స్కి ఉంచుకుంటున్నాను. చూడండి ఇలా సీడ్స్ ఇలా చూడండి, చిక్కుడు ఇలా ఉంటాయి సీడ్స్. ఇదొక రకమైన చిక్కుడులో చాలా రకాలండి బాబోయ్. పర్పుల్ చిక్కుడు, 365 days చిక్కుడు, కనుపు చిక్కుడు. ఈ చిక్కుడులో చూడండి చాలా రకాల చిక్కుళ్ళు. ఒక టబ్లో ఒకటి అక్కడ మనకి అంతే అలా. ఇందులో ఏం లేవండి, చూసారా మార్నింగ్ గ్లోరీ ఎంత బాగున్నాయో కలర్స్. ఇది ఇలాంటివి ఏంటంటే అండి కలర్ఫుల్గా ఉంటుంది గార్డెన్, డైలీ ఫ్లవరింగ్తో ఉంటాయి చక్కగా. ఇంత లైఫ్ ఎన్ని ఉన్నా అండి, ఎన్ని కోట్లున్నా ఏదున్నా, ఇది కలర్ఫుల్గా చూస్తూ ఉంటే ఆనందమే వేరండి. ఇంత ఎంజాయ్ అండి. చూడండి ఇంత, నాకు పర్పుల్ అంటే చాలా ఇష్టం అండి, వైలెట్ కలర్. ఈ కలర్ అంటే చూడండి ఎంత బాగుందో. చూడండి ఇదంతా అదే. ఇంకా తోటకూర కూడా అయిందండి. అలా మనకి గార్డెన్లోకి వస్తే అసలు ఈ చెట్టును ఆ చెట్టును చూసేవరకే మనకి అసలు టైం అనేది తెలియదండి. చక్కగా టైం అంతా గడిచిపోతూ ఉంటుంది. మనకి ఏం కావాలి చెప్పండి, ఇంకా ఈ ఆనందం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి ఇందులో ఎంత ఆనందం ఉంటుందనేది. మళ్ళీ అండి ఇదేమో 365 days మళ్ళీ. ఈ 365 days మల్లెలండి. ఎప్పుడు ఉంటాయండి మల్లెలు మనకి గార్డెన్లో. అది మన దగ్గర ఏంటంటే 4 రకాల 5 రకాల మల్లెలు ఉన్నాయి. విరజాజి, సెంటు మల్లె,
ది గుండు మల్లె, ఈ 365 డేస్ మల్లెలు, కాగడ మల్లెలు ఏంటంటే మనకు మల్లెలు అంటే ఇష్టము. ఒకటి అయిపోగానే ఒకటి వస్తూనే ఉంటాయి చెట్టుకి, కనీసం ఇన్నన్నీ వస్తాయి రోజుకి, 10, 15, 20 చాలు మనకి. ఇందులో కొంచెం దవనము 4 కనకాంబరాలు కట్టి మాల అయిపోతుంది. మనం ఉన్న ఇంత కిట్టుకి టేబుల్ నిమ్మండి. ఎవరు చెప్పట్లేరండి టేబుల్ నిమ్మతోటి ఏం చేయాలి అంటే, ఎవ్వరు చెప్పట్లేరు. భలే పుల్లగా ఉంటాయి టేబుల్ నిమ్మలు. మంచి సిట్రస్ అండి, పులుపు అన్ని ఇందులోనే వేసేస్తున్నా. ఏంటో చెట్టు అండి ఇది, ఎల్లైతే లీఫు ఇదేదే చూడు, వాసన వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చారు కొమ్మ, అది తీసుకొచ్చి పెట్టాను. మరి ఇదేం చెట్టు, దీనివల్ల ఉపయోగాలు ఇవన్నీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మెంతి అయితే చాలా ఉందండి హార్వెస్ట్కి. మళ్ళా చిక్కుడు ఒక 1/2 kg, నిమ్మకాయలు ఒక 10 వచ్చాయి, మందారాలు, మల్లెలు, మళ్ళీ వచ్చేసి మల్బరీ, ఇలా కొన్ని అన్నీ మీరు చూసారు కదా నేను హార్వెస్ట్ చేస్తున్నది వీడియో, అది అనమాట ఇది ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది చూడండి, ఇది ఒక మల్బరీ చూడండి ఎంత పెద్దగా అయిపోతుందో. ఇది చిన్న సైజ్ అండి, మామూలు మల్బరీనే, కొమ్మ పెడితే నాటుకుంటుందండి మల్బరీ. అసలు ఎంత సింపుల్ అండి, హెల్త్ వైజ్గా కూడా మల్బరీ ఫ్రూట్ చాలా మంచిది. ఇలా చిన్న చిన్న తొట్లల్లో కూడా మనం పెట్టుకోవచ్చు. హార్వెస్ట్ వీడియో అనమాట ఇది. నిమ్మకాయలు, మల్బరీ ఫ్రూట్స్, మిరియాలు ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను. చిక్కుడు చూడండి 1/2 kg పైన వచ్చాయి చిక్కుడు, మందారాలు, మల్లెలు, గులాబీలు, దవనము, మిర్చి, సీడ్స్ కూడా ఇలా కొన్ని ఫామ్ అయ్యాయండి, సీడ్స్ కూడా ఇలా తీసేసుకున్నాను. ఈ వీడియో అండి, ఇది హార్వెస్ట్ వీడియో. మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.